న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి రోడ్ల సమస్యల గురించి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు గ్రామస్తులు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మా సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొండంగి మండల ఎంపీపీ దడాల విజయబాబు మాట్లాడుతూ మా స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా హయాంలోనే ప్రతి గ్రామాలలో రోడ్లు వేయించారని, ప్రతి గ్రామంలో అభివృద్ధి కనబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సలాది మోహన్ రావు, బూర్తి విక్టబాబు, గుడ్ల ప్రసాద్, బూర్తి లోవరాజు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే మా గ్రామాలు అభివృద్ధి చెందాయి అని కోదాడ గ్రామస్తులు అన్నారు. ప్రస్తుతం మనం కోదాడ తొండంగి మండలం కోదాడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడగడానికి వచ్చాం. సో మన మధ్యలో పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఊరికి ఏదైనా అభివృద్ధి జరిగిందో లేదా అనేది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఊరికి ఏమైనా అభివృద్ధి జరిగిందా, లేకపోతే ఎటువంటి అవసరాలు మీకు తీరే ఈ పార్టీ వచ్చిన తర్వాత? అందరికీ నమస్కారం అండి. మాది కోదాడ అండి, తొండంగి మండలం, కోదాడ పంచాయతీ సార్. మాకు మా నాన్నగారి కాడి నుంచి కూడా మేము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారండి. 83 కాడి నుంచి కూడా 40 సంవత్సరాల పైనుంచే కానీ మాకు ఇక్కడ రోడ్డు అయినా కానీ ఒక స్వతంత్రం రాకముందు నుంచి కూడా మాకు రోడ్డు లేదండి. అదే మట్టి రోడ్లు ఉన్నామండి. ఒకసారి వర్షం వస్తే 20 రోజులు 10 రోజులు వర్షం ఆగిది. ఈ గోతుల నుంచి మొక్కలోతు నీరు వచ్చేదండి. ఇక్కడ నుంచి ఇదిగో చూడండి, అక్కడ నుంచి కడవ వరకు కూడాను. ఒక రోజు వర్షం వస్తే 20 రోజుల దాకా ఆరింది కదండి. ఇంకా అటు సైడ్ ఇలా కూడాను మన గ్రామాల్లో అంతా కూడా మా ఊర్లో ఎప్పుడు కూడా ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మనకి మేము ఆ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ముందు ఎలక్షన్ మేము చేసాం, తర్వాత కూడా చేసాం. అలాగన్నా మళ్ళీ ఇంకోసారి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు కూడా మాకు వేస్తారని మేము ఆశించాం. కానీ మమ్మల్ని కేసులు పెట్టి, మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మమ్మల్ని ఇష్టాచారంగా వాళ్ళు వాడుకున్నారు తప్ప మమ్మల్ని మాత్రం ఈ ఊర్లో కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ, ఆ పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ చేసి యనమల రామకృష్ణ గారు కానీ మాకు ఏ మేలు చేయలేదండి. మా నాన్నగారు కానీ, మా తాతల గారు కానీ వాళ్ళ పార్టీకి పని చేసుకొని వాడుకున్నారు తప్ప మా పార్టీ మాకు మాత్రం ఏ పని మాకు చేయలేదండి. ఇప్పుడు రాజయ్య గారు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా అయిన తర్వాత దడాల విజయబాబు గారికి ఎంపీపీ పదవి ఇచ్చారండి. ఎంపీపీ పదవి ఇచ్చిన తర్వాత ఈయన మా మామయ్య గారు అండి. నేను చెప్పాను, మామయ్య గారు ఇలా జరిగిందండి, మేము రోడ్డు లేదు, మాకు డ్రైనేజీ లేవు, వాటర్ లేదు, ఇక్కడ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేసి మా నాయకుడితో చెప్తే, మేము ఎంపీపీ గారు ఇక్కడ తొండంగి మండలం మా నాయకుడు ఉంటాడండి గంగబాబు గారిని, గంగబాబు గారితో ఈయన తీసుకెళ్లారండి. ఈయన దగ్గరికి ఆయన కలిపి నన్ను మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లారండి. మినిస్టర్ గారు తీసుకెళ్ళిన తర్వాత మినిస్టర్ గారు కూడా వాళ్ళ అమ్మగారు కాలం చేసి ఉన్నారు సార్. వాళ్ళ అమ్మగారు కాలం చేసినా సరే ఎంపీపీ గారు గంగబాబు గారు దగ్గర పెట్టి ఏమండి ప్రశస్తు పోయిన 5 సంవత్సరాలు కూడా మన నెంబర్ కింద చేయడండి. నెంబర్ కింద చేసినప్పుడు కూడా అతను కేసులు పెట్టారండి, రోడ్డు కూడా వేయలేదు అనేసి సమస్య చెప్పినట్టు పాపం వాళ్ళ తల్లిగారు కాలం చేసిన టైంలో కూడా మినిస్టర్ గారు అలాంటిది ఏం పట్టించుకోకుండా ఏమో నువ్వు కూకో అనేసి ఎంపీపీ గారిని ఒకటి నన్ను పెట్టి గంగబాబు సమక్షంలో అక్కడి నుంచి ఎండి వరకు అందరికీ ఫోన్ చేసి వెంటనే ఎన్ని మీటర్లు పడుతుంది అంటే ఇంచుమించు 250-300 మీటర్లు పడుతుంది సార్. ఇప్పుడు తెలుగుదేశంకి మీరు పనిచేశారు కానీ ఇటువంటి సమస్య మీకు తీరలేదు. నాన్నగారి కాడి నుంచి మా బావుల కాడి నుంచి మొత్తం అందరూ కూడా చేయండి. మేము పుట్టిన కాడి నుంచి కూడా మేము తెలుగుదేశం అండి. మేము పని చేసినా కానీ మమ్మల్ని ఓట్లు అనేయించుకొని, మమ్మల్ని కష్టపడించుకొని, వాళ్ళు భోజనాలు కూడా లేకుండా మా నాన్నగారు అందరూ కూడా తిరిగారండి. మొత్తం ఈ లెవెల్లో కూడా మాకు ఈ రోడ్డు కదండి, మట్టి కానీ ఏమి మట్టి కూడా వేయలేదండి. మంచిలు కూడా ఉండేవి కదండి. అక్కడ మాకు నుయ్యి ఉంటుందండి, నూతిలో వాటర్ తెచ్చుకొని జగన్ గారు సీఎం అవి వరకు కూడా మేము నూతిలో వాటర్ తెచ్చుకున్నామండి. ఈ రోజు మాకు ట్యాంక్ కట్టించాడు, ఇంటింటికి కొలాయి కూడా వచ్చిందండి. ఇప్పుడు ఈ రోడ్డు కూడా మాకు వేయించారు. మినిస్టర్ గారు అయ్యాక ఎంపీపీ గారు సమక్షంలో, గంగబాబు సమక్షంలో మాకు ఈ రోడ్డు వేయడం జరిగింది సార్. సో ప్రస్తుతం మనం ఈ తొండంగి మండలం ఎంపీపీ విజయబాబు గారు కూడా ఉన్నారు. వారు కూడా ఒక 2 మాటలు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఈ ఊరు వచ్చే నాటికి అసలు ఇక్కడ రోడ్డే లేదు. ప్రసాద్ ఇంటికి వచ్చేటప్పటికి మేము ఈ రోడ్డు అంటే వచ్చేటప్పుడు 3-4 సార్లు కింద పడి వచ్చేవాళ్ళం. అప్పుడు వెంటనే ప్రసాద్ మనకి చెప్పాడు, ఎప్పుడు నా కూడా ఉంటాడు కాబట్టి మాయా ఎలాగన్నా ఇక్కడ రోడ్డు వేయించాలా, మనం రోడ్డు వేయితేనే ఆ ఊర్లో మనం జనాలతో మనం మమేకం అవడానికి బాగుంటుంది అని చెప్పగానే వెంటనే నేను మినిస్టర్ గారికి తర్వాత గంగబాబు గారికి చెప్తే, నువ్వు అడిగితే మేము కాదంటాం ఏంటి, ఎన్ని మీటర్లు ఉంటుందో ఒకసారి
ఇంజనీర్ని తీసుకెళ్ళి ఎస్టిమేషన్ వేయించుకోండి అని చెప్పగానే వెంటనే ఎస్టిమేషన్ తీసుకుని వేయించామండి. ఏంటి వెంటనే రోడ్డు వెంటనే శాంక్షన్ అయింది. వెంటనే మండల గ్రాంట్ నుంచి ఈ డబ్బులు ఎంపీపీ గ్రాంట్ నుంచి తీసి ఈ రోడ్డు వేయించామండి. ఇది కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది చదువు లేనోళ్ళు, తెలియని వాళ్ళు ఇది దివిసోళ్ళు వేయించిన రోడ్డు అనేసి వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. మనకెక్కడ ఈ కోదాడ గ్రామంలో 3 కోదాడ గ్రామంలో కూడా అన్ని ఎంపీపీ నిధుల నుంచే వేయించాం తప్ప ఏ దివిసోళ్ళు కానీ అరవిందోళ్ళు కానీ ఎక్కడ ఈ ఊళ్ళో రోడ్లు వేయలేదు. వాళ్ళకి కనీసం వాటర్ బాటిల్ ఇచ్చినా, లేకపోతే ఏది పెన్ ఇచ్చినా, ఓ స్కేల్ ఇచ్చినా, లేకపోతే ఏది చేసినా కాడికి వెంటనే వాళ్ళు బోర్డు పెట్టుకుంటారు అక్కడ. అందుకని ఇక్కడ ఎక్కడ బోర్డు కానీ ఏమీ లేదు. అంతా మండల గ్రాండ్ నుంచి చేసాం. చేసిన తర్వాత ఈ జనాలందరూ మనకి ఈ రోడ్డు అయితే ఎప్పుడైతే వేయించామో మనకి జనాలందరూ ఎక్కువ మనకి వీళ్ళందరూ కొంచెం అప్పుడు ఆ టైంలో కొంచెం కృష్ణ గారిని మరి దివిస్ వాళ్ళు అన్ని గ్రామాలు చేశారు, మీ ఊరికి ఎందుకు చేయలేదంటారు? మా ఊరికి చేయలేదంటే వాళ్ళు ఇంకా అది మన ఇక్కడ పై నాయకుల లోపం కానీ ఇక్కడ సర్పంచ్ యొక్క విధానం లోపం అన్నది ఉన్నది. అందుకని దాన్ని మనం ఆ లోపాన్ని చాలా వరకు మనకి ఎంపీపీ ఇచ్చిన తర్వాత పూర్తి చేసాం. దాన్ని కవర్ చేసాం. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా జగన్ గారి గవర్నమెంటే ఇంకా కొన్ని చిన్న ఉండిపోయి ఆ సమస్యలు కూడా నా ఎంపీపీ ఉండే కాలంలో ఇవన్నీ క్లియర్ చేసి ప్రజలందరికీ మంచి చేయాలన్న ఆలోచనతో జగన్ గారికి మంచి పేరు రావాలి. తర్వాత మనకి మనల్ని నమ్మి పదవి ఇచ్చిన రాజా గారికి మంచి పేరు తేవాలి. తర్వాత మనకి సపోర్ట్ చేస్తున్న గంగబాబుకి మంచి పేరు తేవాలి అన్న ఆలోచనతో మనం ఈ 3 గ్రామాల్లో పనిచేస్తున్నాం. ఇంకా పనిచేస్తాం. మాకు ప్రజలే ముఖ్యం. తర్వాత ప్రజల తర్వాతే మాకు ఎవరైనాను. అందుకని ఏ సమస్య వచ్చినా మనం తీర్చడానికి రెడీగా ఉన్నాం. కరెంట్ సమస్య కాదు, వాటర్ సమస్య కాదు, డ్రైనేజీ సమస్య కాదు. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగినా వెంటనే వెళ్ళి దాన్ని క్లియర్ చేయడానికి మనం చాలా సపోర్ట్ చేస్తున్నాం. అమ్మా, ఎంతకాలం నుంచి ఈ రోడ్డు వేయలేదు? వేసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది? అయ్యా 40 సంవత్సరాలు బట్టి బాళ్ళు ఉండేవాళ్ళం అండి. బాళ్ళే ఉండి బాళ్ళలోనే తిరిగేవాళ్ళం అండి. అలా దోళ్ళు కూడా చచ్చిపోయాయండి. దాని మూలాన్ని మేము ఎంతగానో మొరకట్టినా ఎవరు వేయలేదండి. ఈనాడికి మరి ఎంపీటీసీ గారు వేయించారండి. వేయించిన కాడికి ఆ పక్కనే మేము తిరుగుతున్నామండి ఇప్పుడు వరకు. మా ఆయన అయితే తెలుగు